వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. నెక్స్ట్ టైం 117 స్థానాలతో మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది అంటున్నారు. మీరేమో మీ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇద్దరిని నమ్మారు, ఈసారి మమ్మల్ని నమ్ముతారు అని చెప్పేసి అంటున్నారు. అవును, అంటే స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి. ఇప్పుడు ఒకటే మేడం, జ్యోత్స్న మేడము, కొంతసేపు అన్న నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికార కోసం అనేక రకాల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రజల మద్దతుతో తీసుకుంటున్న నిర్ణయాలు మీకు ఈ మధ్యకాలంలో చాలా కనపడి ఉంటాయి. మా రాష్ట్ర అధ్యక్షులు 3 రోజుల టైం ఇక్కడ కాలం గడపడం జరిగింది. వివిధ వర్గాలతోని, వివిధ సమస్యల మీద పార్టీ అధినేతలతోని, కార్యకర్తలతో మాట్లాడినటువంటి సందర్భం ఒకటి. అంతకు ముందు రాజ్నాథ్ సింగ్ గారు రావడం జరిగినటువంటిది. మొన్న మీరు చూసినారు, నడ్డా గారు, కేంద్ర మంత్రి నడ్డా గారు రావడం జరిగింది. ఇవాళ వైష్ణవ్ గారు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రులు తెలంగాణ విజిట్, తెలంగాణలో ఉండేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక నిర్ణయానికి పాజిటివ్గా వస్తున్నారు. కిషన్ రెడ్డి గారిని చూసినారు మీరు. ఎన్నడూ లేని పరిస్థితుల కిషన్ రెడ్డి గారు చాలా దూకుడుగా రాష్ట్ర సమస్యల మీద, అభివృద్ధికి సంబంధించి తాడిచెర్ల కానివ్వండి, లేకపోతే మెట్రోకి సంబంధించింది కానివ్వండి, రకరకాల సమస్యల మీద కేంద్రంలో పైరవి చేస్తున్నారు. అదే విధంగా ఆయన పైరవి చేస్తున్నాడు. మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రులను కలుస్తున్నాడు. మీరు చూసినారు, టార్గెట్ ఇప్పుడు ప్యాడీకి సంబంధించి, వరి సేకరణకు సంబంధించిన దాంట్లో కూడా ఒక పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల కేంద్ర మంత్రులను కలవడం జరిగినటువంటిది. దీంట్లో మాకు కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఈసారి పక్కా తెలంగాణలో అనేటువంటి దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి కత్తి కాదు, నెత్తి కాదు ఆయన మాట్లాడేటువంటిది. ఏం మాట్లాడతాడు ఇంకా? నిన్న చెప్పినాడు ఆశీర్వాద సభ అన్నాడు, రైతుల ఆశీర్వాద సభ. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, నాకు కూడా 8-9 ఎకరాలు ఉంది. ఇంతవరకు అయితే నా ఖాతాలో ₹1 కూడా పడలేదు. నేను మార్నింగ్ వాకింగ్ లో మిత్రుల్ని, ఒక కడతాల నుంచి ఒక మిత్రుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అడిగితే, అన్న మాకేం పడలేదు అనేటువంటిది. ఇవన్నీ మాటల పద్ధతిలో మాట్లాడుకుని వెళ్ళేటువంటి గాలి మాటలు మాట్లాడేందులో రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1. ఏదో రేవంత్ రెడ్డి అప్పట్లో ఏంటంటే కేసీఆర్ మీద మాట్లాడితే ప్రజలు కొంత యాక్సెప్ట్ చేసినారు. ఆ తర్వాత రోజు ఇదే కదా మాట్లాడేది. దేవుళ్ళ మీద మేడం చెప్పినట్టుగా ప్రతి దేవుడు, ఆఖరికి దేవుళ్ళే ఆయనకి ఏ రకమైనటువంటి వ్యతిరేక అంటే ఈసారి అందరికి వేసాము, బట్ విడతల వారీగా వేసాము. 30వ తేదీన అంటే శిల్పారామంలో స్టార్ట్ అయింది కదా తొలి విడత. సో విడతల వారీగా మొత్తం ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అని చెప్పేసి సీఎం అన్నారు. ఎగ్గొట్టినాడు. ఇప్పుడన్నా చెప్తున్నాడు. నాకు 9 ఎకరాలు ఉంటుంది. 9 ఎకరాలు ఉంటే అందరితో పాటు 6, నాకు ఒకరిద్దరు మిత్రులు చెప్పినారు 3 రోజుల కింద మాకు 6 ఎకరాలు ఉన్నదన్నా మాకు వచ్చిందన్నారు. 9 ఎకరాలు ఉంటే మీరు ఇంతవరకు విధానపరమైన నిర్ణయం లేదు మేడం వాళ్ళ దగ్గర. ఇన్ని ఎకరాలు ఇస్తామని చెప్పాలి కదా. మీరు 5 ఎకరాలు ఇస్తామండి, 6 ఎకరాలు ఇస్తామండి అని ఎక్కడ చెప్పినారు వాళ్ళు? ఏ భూమికి ఇస్తారు, ఏ సేద్యానికి ఇస్తారు అనేటువంటి చెప్పలేదు. నేను ముందు నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తుంది అంటే, మాటలు పుకార్లు, మాటల తూటాలు పేలుస్తారు తప్ప ఇక వాస్తవ జరిగేది ఏం లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎగ్గొట్టినారు మేడం చెప్పినట్టుగా, గతంలో ఎగ్గొట్టినారు వాయిదాలు, ఎగ్గొట్టి ఇప్పుడు ఇస్తామని అంటారు. ఏ 9 రోజు ఇవన్నీ ఎక్కడ మీడియా వాళ్ళు మీరు రాయాలా? ఎందుకంటే మీకున్న ఇబ్బందులు మీకుంటాయి కాబట్టి చెప్తున్నా. ఆయన చెప్పిందల్లా రాస్తుంటారు. మరి వచ్చిందా రాలేదా అనేటువంటి రైతుల దగ్గర నుంచి కొంత మీరు ఇన్ఫర్మేషన్ తీస్తే నాలాంటి వాళ్ళు చెప్తాం కదా. మరి సాయంత్రం లోపల పడతాయా నాకు తెలియదు, పడతాయో పడవో నాకు తెలియదు. నేను నాదేమన్నా పొరపాటు ఏమనుకున్నా. ఒకరిద్దరు మిత్రులను అడిగినాను. కడతాల్లో రామకృష్ణారెడ్డి గారు అని మా బంధువు ఉంటాడు. అడిగితే అన్న ఎక్కడే రాలేదు, నాకైతే ఏం రాలేదు అనేటువంటి మాటలు. ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడి ప్రజలను భ్రమంలోకి దించి మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తాం. 117 అంట సీట్లు. ఒక్క నిమిషం, 117 అంటే ఆయన సంఖ్య, అదృష్ట సంఖ్య 9, 7, 8, 9 ఏమో ఒప్పుకున్నాడు ఆయన. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. జమిలీ ఎన్నికలు వస్తాయని ఆయన ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ జరిగేటువంటి దాంట్లో జమిలీ ఎన్నికలు వస్తాయి. మీకేమన్నా దగ్గర ఉన్నట్ట? దగ్గరుండో ఎక్కడుండో ఎవరికి తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఒకటి మేడము, మేము మా నడ్డా గారు స్పష్టంగా మా కార్యవర్గంలో చెప్పడం జరిగినటువంటిది, ఎవరు వచ్చిన పార్టీలో చేర్చుకోవాలి మనం అనేటువంటి దాని కింద. ఎవరైనా వస్తే అంటే సీఎం గారు మాట్లాడుతూ హరీష్ గారు కూడా మీతో టచ్ లో ఉన్నారు అంటారు. జమిలీ ఎన్నికలకు ఆయన ఒప్పుకున్నారు మీరంటారు. కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి వస్తారు సోషల్ మీడియాలో. నేను అనలేదు కానీ అధికారపంగా అనలేదు. అంటే మీ ధీమా అంటే అందరితో టచ్ లో ఉన్నట్టు ఉన్నారు. టచ్ లో కాదండి. మా మోదీ గారి నాయకత్వాన్ని అంగీకరించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరినైనా కూడా ఏ విమర్శలు లేనటువంటి వాళ్ళు, ఆరోపణలు లేనటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా